సో, అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ చూసారు, కాంగ్రెస్ చూసారు. అంతకుముందు రైట్ నౌ మళ్ళీ కాంగ్రెస్ ఉంది. సో, ఎ ఏ ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఉంది? ఏ ప్రభుత్వం మీకిప్పుడు సహకరిస్తుంది? ఇంతకుముందు ఎలా ఉండేది? అంటే ప్రత్యక్షంగా నేను ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన కాబట్టి ఈ 4 సంవత్సరాలు హ్మ్. దాంట్లో 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కార్పొరేటర్లకు అధికారాన్ని లాక్కోవడం, వాళ్ళ యొక్క అధికారం ఎక్కడ కూడా మీరు ఇప్పుడు గమనించవచ్చు. ఇప్పుడు కూడా పాలసీ ప్రకారంగా 2019 మున్సిపల్ యాక్ట్ అనే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా మీరు చాలా ధర్నాలు ముఖ్యమంత్రి గూడా కొడుకు చేయడం ముఖ్యమైన జరిగింది. మంత్రి ఆయన్నే ఉండే. అవును. వారు ఏం చేసిరంటే ఎవ్వరికి అధికారం లేదు, కేవలం ఆ కుటుంబానికి అధికారం అని చెప్పి 2019లో ఒక మున్సిపల్ చట్టం తీసుకొని రావడం జరిగింది. దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. స్థానికంగా ప్రజలు ఏదైతే ప్రజలు ఎన్నుకుంటారో ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధికి అధికారాలు లేకుండా ఆ అధికారాన్ని లాక్కోవడం జరిగింది. ఉదాహరణకి